తెలుగు హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిన టైం వచ్చిందా? ఫిలిం మేకింగ్ మీద, హీరోల ధోరణి మీద ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతోంది? మరీ ముఖ్యంగా అంతకంటే ప్రమాదకరంగా ఐబొమ్మ లాంటి ధోరణిని సపోర్ట్ చేసి, సమర్థించి, బలంగా వాదన వినిపిస్తున్న సిచ్యువేషన్స్ చూస్తే మనకేమర్థం అవుతుంది? టాలీవుడ్ ఇలాంటి పరిస్థితుల నుంచి ఏం తెలుసుకోవాలి అసలు? ఇది కేవలం ఎమోషనల్ గానో, సినిమా వాళ్ళ గురించి స్వీపీగానో కామెంట్లు చేయడానికి సంబంధించిన పాయింట్ కానే కాదు. చాలా మంది అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ ఈ టాపిక్ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే చాలా నిర్మాణాత్మకంగా మలయాళం, తమిళ సినిమాలు సర్వైవ్ అవుతున్నప్పుడు మన దగ్గర మాత్రం రేట్లు పెంచి బాధేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని మాట్లాడడం చూస్తే లాజిక్ ఉంది, ఇట్ మేక్స్ సెన్స్ అని అనిపిస్తుంది. ఇంతకీ తెలుగు సినిమాలోనే ఈ పైరసీ పీడ ఇంత తీవ్రంగా ఎందుకుంది? దానికి పరిష్కారం ఏంటి? హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే మాట ఎందుకు వస్తుంది? డీటెయిల్డ్గా చెక్ చేద్దాం. ఇందులో ఫ్యాన్ వార్లకి, ఫేవరెటిజానికి స్కోపే లేదు. అసలు సమస్య ఏంటో, ఐబొమ్మకి సపోర్ట్ ఎందుకు వచ్చిందో కూడా మనం ఒకసారి లుక్ చేద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక అలజడి కనపడింది. ఏంటది? అతను చేసిన తప్పేంటి అని మాట్లాడడానికి చాలా మంది ఎలాంటి వెరపు లేకుండా ముందుకొస్తున్నారు. సినిమా థియేటర్ కి వెళ్లి అంతంత టికెట్స్ పెట్టి సినిమా చూడలేని సామాన్యుడికి ఆయన ఒక దేవుడు. ఇంకొంతమంది అయితే పోలీసుల ధోరణిని కూడా క్వశ్చన్ చేయడం కనపడింది. కొంతమంది తమకి నష్టం జరుగుతోంది అని ఒకడి మీద ఫిర్యాదు చేసినప్పుడు ఆ నిందితుడిని మీరు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ కంప్లైనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా హార్డ్ డిస్క్లు ఇవన్నీ చూపిస్తున్నారు కదా, సాధారణ ప్రజలకు కూడా ఇలా చూపించారా ఎప్పుడన్నా మీరు అని సజ్జనార్ని, ఇతర పోలీస్ అధికారులని జనం క్వశ్చన్ చేస్తున్నారు. సినిమా స్టార్లకి ఐబొమ్మ నుంచి రికవర్ చేసిన హార్డ్ డిస్క్లు అవి చూపించడం గురించి ఇంత చర్చ జరుగుతోంది అంటే సినిమా ఇండస్ట్రీ విషయంలోనూ, కలెక్షన్ల విషయంలోనూ ఎలాంటి వైఖరి ఉంది ప్రజల్లో అనేది అర్థమైపోతుంది. ఇది కేవలం ఆక్రోశం, డబ్బున్న వాళ్ళని చూస్తే, స్టార్స్ని చూస్తే ఇలా అనుకుంటారు సాధారణ ప్రజలు అని కొట్టిపారేస్తే గనక అసలు సమస్య అర్థం కానట్టు. ఇందులో చాలా మంది అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీనే పైరసీ వల్ల ఎందుకు ఇంత సఫర్ అవుతోంది, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టికెట్ రేట్లు భారీగా పెంచేసి కొల్లగొట్టేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, సినిమా సర్వైవ్ కాదు అని ఎందుకు మాట్లాడుతున్నారు, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు ఎలా బతుకుతున్నాయి, మనం మాత్రం ఎందుకు బతకవు అనే డిబేట్కి తెరదేయటమే కాదు, అసలు కారణాల మీద కూడా భలే దృష్టి పెడుతూ ఉన్నారు. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? తెలుగు సినిమాలో సమస్య పైరసీ పెరగడానికి ఇండస్ట్రీ వైపు నుంచి వద్దాం. ఇండస్ట్రీ ఏం చెప్తోంది? ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా సర్వైవ్ కావట్లా, 3 వారాలు 4 వారాలు మాత్రమే థియేటర్ రన్ ఉంటుంది సినిమాలకి, అందుకోసం ఆ పీరియడ్లోనే రికవర్ చేసుకోవాలి బడ్జెట్ని అనేది ఒక పాయింట్. రెండోది, లార్జర్ దెన్ లైఫ్ ఎఫర్ట్స్ పెట్టి సినిమాలు తీస్తున్నాం కాబట్టి థియేటర్లోనే చూడాలి అనిపించాలి అంటే ఆ హంగులన్నీ ఉండాలి కాబట్టి భారీ బడ్జెట్ అవసరం అవుతోంది, అందుకోసమే రేట్లు పెంచుతున్నామని చెప్తోంది. ఈ రెండు, ఎందుకంటే ఓటీటీల వల్ల లాంగ్ రన్ ఉండట్లేదట, తర్వాత థియేటర్కి రావాలంటే భారీ హంగులు ఉండాలి కాబట్టి బడ్జెట్ పెరిగిందట, అందుకోసం రేట్లు పెంచుతున్నాము అని సినిమా ఇండస్ట్రీ వాదిస్తోంది. ప్రభుత్వాలన్నీ మద్దతు ఇస్తూ ఉన్నాయి, ఎందుకంటే పాపులర్ మీడియం కాబట్టి, గ్లామర్ సపోర్ట్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడా టికెట్ల రేట్లు పెంచే ధోరణి ఇలాగే కనపడుతోంది. వేరాజ్ తమిళనాడు లాంటి సినిమా క్రేజ్ విపరీతంగా ఉండే రాష్ట్రాల్లో కూడా ఈ ధోరణి లేదు. విజయ్ లాంటి హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ మహా అయితే 100-150 పెంచుతారేమో టికెట్ మీద, మాక్సిమం అది కూడా మల్టీప్లెక్స్లో. ఇది నిజం. మన దగ్గర లాగా 200 టికెట్ని 1000 రూపాయలు చేసే పరిస్థితి భూప్రపంచం మీద ఎక్కడా లేదు. పైగా చాలా చిత్రంగా రేట్లు పెంచకూడదు, కంటైన్ చేయాలి అని గతంలో జగన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే రాజకీయంగా బ్యాక్లాష్ వచ్చింది దాని మీద. అంటే జనాన్ని రెచ్చగొట్టేందుకు ఇది ఒక ఆయుధం అయిపోయింది అప్పట్లో, రేషనల్ పక్కన పెట్టి. కానీ ఇప్పుడు అదే జనం ఆ విధానమే కరెక్ట్ ఏమో అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి 2 లాజిక్లు చూసాం కదా, మరి జనం ఏమంటున్నారు? జనం చాలా సింపుల్ గా హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. మలయాళం సినిమాలు సర్వైవ్ అవుతున్నప్పుడు మన దగ్గర అలాంటి పరిస్థితి ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. మొదట చూద్దాం, హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్స్ ఎందుకు పెరిగినాయి? ఇదివరకంటే హీరోలు, పెద్ద హీరోలు కూడా 4-5 అగ్ర హీరోలు తెలుగు సినిమాల్లో ఉన్న రోజుల్లో కూడా సంవత్సరానికి కనీసం 2 సినిమాలు చేసే పరిస్థితి ఉండేది. మనం చూసుంటాం, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళు 90s లో సంవత్సరానికి 2 సినిమాలు కనీసం రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 ఏళ్లకు ఒకసారి, 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. బడ్జెట్లు కూడా 500 కోట్లు, 1000 కోట్లు అని ప్రకటించడం చూస్తూ ఉంటే అచ్చా ఇంత రికవరీ చేస్తారనమాట అని ఆలోచన ఉన్న ప్రేక్షకులకి ముందే అర్థమైపోతుంది. 3 ఏళ్లకో 4 ఏళ్లకో సినిమా చేస్తారు కాబట్టి ఈ 4 ఏళ్ల సమయానికి ఛార్జ్ చేస్తారు. ఒక హీరో రెమ్యూనరేషన్ ఈ మధ్యన 250 కోట్లు దాటింది తెలుగులో అనే మాట చూస్తే గుండె గుబేలమంటుంది. ఎందుకంటే ఆ సినిమా మీద ఆయన 3 ఏళ్ళు సమయం పెట్టాట, దానికి మూల్యం ప్రేక్షకులు చెల్లించాలన్నమాట.
ఇది అసలు కారణం బడ్జెట్లు పెరగడానికి. కానీ మనోళ్ళు మాత్రం ఓటీటీ వల్ల జరిగిపోతుంది అని చాలా టాక్టికల్గా సినిమా ఇండస్ట్రీ వాదిస్తూ ఉంటుంది. ఓటీటీ వల్ల రన్ టైం తగ్గిపోయిన మాట వాస్తవమే, కానీ ఓటీటీ వల్ల కూడా డబ్బులు వస్తున్నాయి కదా. మీరు థియేటర్ రిలీజ్కి ముందే 200 కోట్లు 250 కోట్లకి ఓటీటీ రైట్స్ కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు. వాట్ అబౌట్ దట్ కలెక్షన్? మరి అట్లాంటప్పుడు ఓటీటీని నిందించకూడదు కదా. ఒకవేళ ఓటీటీ దెబ్బతీస్తోంది అంటే మరి ఓటీటీని దూరంగా ఉండండి, రిలీజ్ అయిన 6 నెలల వరకు ఓటీటీలోకి రాదు అని చెప్పి సర్వైవ్ అవ్వండి చూద్దాం. అలా చేయరట. ఓటీటీకి కూడా అమ్ముతారట, ఓటీటీ పేరు చెప్పి ఇక్కడ కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతారట. ఇది ప్రధాన సమస్య. ఇక రెండోది, మలయాళం సినిమాలు ఎందుకు సర్వైవ్ అవుతున్నాయని మాట్లాడుతున్నారు కదా. అక్కడ హీరోలు ఏడాదికి 3-4 సినిమాలు తీసే పరిస్థితి ఉంది. వయసు పెరిగిన సూపర్ స్టార్లు కూడా, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్ళు కూడా ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. బడ్జెట్ 40-50 కోట్లు మాత్రమే అవుతుంది, అంటే నిర్మాణ ఖర్చు సినిమాకి. వసూళ్లు మాత్రం 200 కోట్లు 250 కోట్లు కూడా మలయాళం సినిమాలకి మధ్యన వస్తున్నాయి. అంటే వాళ్ళు నేల మీదే ఉన్నారు. ఓటీటీ పేరుతోనో ఇంకో రకంగానో కొల్లగొడితే ఒప్పుకోవడానికి మలయాళ ప్రజలు సిద్ధంగా లేరు. ఇది అసలు కారణం. మనం ఈ మధ్యన తెలుగులో మిరాయి లాంటి సినిమాలు చూసాం. అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయి దాంట్లో. బడ్జెట్ తక్కువే అయింది, వసూళ్లు కూడా బాగా వచ్చినాయి. థియేటర్ రన్ అయ్యే ఆ సినిమాకి 3 వారాలు 4 వారాలు ఉంది. ఎందుకంటే హీరో చిన్నోడు, అతని రెమ్యూనరేషన్ తక్కువ, అందుకని ఆ సినిమా ప్రాఫిట్స్లో వచ్చింది, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంటే జనం చెప్తున్న మాటల్లో లాజిక్ ఉందని మిరాయి చూపించింది కదా. భారీగా తీసుకునే హీరోల సినిమాలు జనం నుంచి భారీగా వసూళ్లు చెయ్యాలి అని పిండుతా ఉన్నాయి. అందుకోసమే పైరసీ అక్కడే పుడుతోంది. ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే 2000 మినిమం ఖర్చు అయ్యే పరిస్థితులు ఉండేసరికి నైతికత బ్యాక్ సీట్లోకి పోతుంది. కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తే దాన్ని చూసే పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఐబొమ్మ విషయంలో ఇంత సపోర్ట్ రావడము, పైగా సోషల్ మీడియా ఫోరమ్స్లో చర్చ జరిగి వీలైతే అతని తెలివిని, హ్యాకింగ్ ఎబిలిటీని వాడుకోండి కానీ శిక్షించబాకండి అని మాట్లాడే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఇదంతా సినిమా మీద పెరిగిన యాంగ్విష్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా పోలీస్ సాయంతోనో అధికార పార్టీల బలంతోనో నెగ్గుకు రావచ్చు అని సినిమా అనుకుంటే గనక ప్రస్తుతానికి బాగానే ఉంటుందేమో. మరి ఫ్యూచర్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే ఆల్రెడీ చూస్తున్నాం. సి సెంటర్ పూర్తిగా చచ్చిపోయింది. సినిమా థియేటర్ల కళ్యాణ మండపాలు అయిపోయినాయి చాలా ఊళ్ళలో. బి సెంటర్లు కూడా ఇప్పుడు నడపలేని పరిస్థితి ఆల్రెడీ వచ్చేస్తూ ఉంది. మల్టీప్లెక్స్లు కూడా ఈవెంట్ ప్లాట్ఫామ్స్గా మారుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నప్పుడు తెలివి ఉన్న, దూరదృష్టి ఉన్న హీరోలు, మరీ ముఖ్యంగా టాలీవుడ్, దీని మీద దృష్టి పెడితే తప్ప సినిమా ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదేమో అని అనిపిస్తూ ఉంది ఆలోచిస్తే. ఐబొమ్మకు వస్తున్న సపోర్ట్ చూసిన తర్వాత అయినా సినిమా ఇండస్ట్రీ హీరోయిజాన్ని పక్కన పెట్టి అసలు వాస్తవాలను అర్థం చేసుకుంటే బెటర్ ఏమో.